కాదు సార్, జరిగినప్పుడు అలా కాదు. మనకు తెలుసు, మీకు కూడా తెలుసు, దొంగల పడ్డ 6 నెలలకే కుక్కలు మురిగాయన్న సామెత మనకు తెలుసు. ఏదైనా చేస్తే అప్పుడే చేయాలి. ఏంటి, ఏమన్నా పక్కా స్క్రిప్ట్ ఏమైనా ఉందా దీనిలో? సార్, అంబట్ రాంబాబు గారు చదువుకున్న వాళ్ళు, విఘ్నులు, ఈ యొక్క ప్రజాస్వామ్యం పట్ల, పాలన పట్ల, భారత రాజ్యాంగం పట్ల విశ్వసనీయత కలిగినటువంటి వ్యక్తి అంబట్ రాంబాబు గారు. తనకు జరిగిన అన్యాయానికి డే 1 నుంచి కూడా చెప్తూనే ఉన్నాడు. ఏదో ఒక రూపంగా మాట్లాడటమో, ప్రెస్ మీట్లు పెట్టడమో, ఇంకోటి చేయడమో చేస్తూనే ఉన్నాడు. సాక్షాత్తు వెంకటేశ్వరరావు అనేటువంటి సిఐ ఆ అంబట్ రాంబాబు గారిని ఇంట్లో నుంచి బయట వెళ్ళిపోండి అంటున్నాడు. ఏం చంపేస్తారు నిన్ను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం కార్యకర్తలంతా వచ్చున్నారు, ఈ విధంగా కర్రలు, రాడ్లు అన్ని ఎత్తుకొని వచ్చున్నారు, కాబట్టి చంపేస్తారు నిన్ను, వెళ్ళిపోండి అంటున్నాడు. అంటే ఒక సిఐ ఒక ఎక్స్ మినిస్టర్ని ఇంట్లో నుంచి వెళ్ళిపోండి అంటున్నాడు అంటే ఎంత దారుణం, ఎంత నీచం, ఎంత రాక్షసం అనేటువంటిది ఈ పాలన చెప్తాంది. సార్, ఒకటే అడుగుతున్నాను సార్, ఈ యొక్క తెలుగుదేశం కార్యకర్తలు ఇప్పుడు ఈరోజు ఎట్టున్నారంటే, ఆ రోజు అంబటి రాంబాబు గారి దాడిని గురించి మీరు మాట్లాడారు కాబట్టి ఆ యొక్క సీన్లు కానీ మీరు గుర్తు చేసుకుంటే, సాక్షాత్తు ఎన్టీఆర్ సర్కిల్లో, గుంటూరులో ఎన్టీఆర్ సర్కిల్లో రాడ్లు, కర్రలు పట్టుకొని ఒక సామాన్యమైనటువంటి కార్యకర్త నిలబడుకున్నారు సార్. పక్కనే పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. అంటే ఒక సామాన్యుడు రాడ్లు, కర్రలు పట్టుకునేటువంటి శక్తి, సామర్థ్యం ఎట్టొచ్చింది వాళ్ళకి? అంటే నీవు నేర్పిన విద్యే కదా నీరజాక్ష అని అనుకున్నారేమో. అంటే నేను గత 5 ఏళ్లలో మీరు మీ యొక్క కార్యకర్తలు చేసిందే వీళ్ళు చేశారేమో అనుకోవాలి కదా. అంటే శిక్ష అయితే అనుభవిస్తారు ఎవరైనా కూడా. ఇప్పుడు మీరు ఆ శిక్ష అనుభవిస్తున్నారు. ఒక్కటి సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చేశారు, మేము చేస్తాం అంటున్నాం. మీ ప్రభుత్వం ఉంది, మీరు అదే రిపీట్ చేయక్కర్లా. వాళ్ళు ఎవరైతే చేశారో వాళ్ళు శిక్షించండి. ఇప్పుడు ఈరోజు చూడండి, అరవ శ్రీధర పరిస్థితిలో అరవ శ్రీధర కోడూరు విషయం తీసుకొస్తున్నాం సార్. అరవ శ్రీధర ఆడికి వచ్చాడని చెప్పని కార్యక్రమానికి నాకు న్యాయం చేయండి అని చెప్పని వీణ అనేటువంటి మహిళ ఆడికి వస్తే, అరవ శ్రీధర దగ్గర ఉన్నటువంటి ఒక వ్యక్తి పోలీసుల దగ్గర నుంచి లాఠీ పెరుక్కొని, మీరు కన్సిడర్ చేయాలి సార్, పోలీసుల దగ్గర ఉన్నటువంటి లాఠీని పెరుక్కొని ఆ మహిళని బహిరంగంగా ఏ విధంగా కొట్టాడో మనం వీడియోలు ఎంతో చూస్తున్నాం. మరి ఇది దారుణం కదా, ఇటువంటివన్నీ ప్రశ్నించాల్సిన అవసరం లేదా? ఈ విధంగా అంబట్ రాంబాబు గారు డే 1 నుంచి కూడా ఆయన ఇంట్లో జరిగినటువంటి దాడుల్ని ప్రత్యక్షంగా చూపిస్తూ అనేక విధాలుగా కూడా ప్రజాస్వామ్యబద్ధంలో ముందుకు పోయాడు. కానీ న్యాయం జరగట్లేదు కాబట్టి వేచి చూసి ఈరోజు నిరాహార దీక్ష చేస్తున్నాడు. రేపు ఇంకో కార్యక్రమం చేస్తాడు. ఆ కార్యక్రమం ఇన్ని రోజుల తర్వాత చేస్తారంటే తప్పు కదా సార్. అది ఎప్పుడేం చేయాలా? తనకు జరిగిన అన్యాయం గురించి ఈరోజు ఇప్పుడు ఎన్ని కార్యక్రమాలు ఆ విధంగా జరగట్లేదు సార్, చెప్పండి. అంటే ఎప్పుడో 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు జరిగిన కేసులకు కూడా ఈరోజు శిక్ష చేస్తున్నారు కదా. తమిళనాడు పోలీసులు ఇది నిరాహార దీక్ష, ఆమర నిరాహార దీక్ష, ఓన్లీ నిరాహార దీక్ష, ఓన్లీ అంటే సాయంత్రానికి అయిపోద్ది. మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 వరకు. విరమింపు చేసేది ఎవరు సార్? విరమింపు చేసేది బొత్స సత్యనారాయణ గారు. ఆయన మళ్ళీ కాపు సామాజిక వర్గమే. అవును, కాపు సామాజిక వర్గం. ఓకే. అంటే ఏమన్నా ప్లానింగ్ ఏమైనా ఉందంటారా సార్? ఇప్పుడు యాక్సిడెంటల్గా కాపు సామాజిక జగన్మోహన్ రెడ్డి గారు ఆడికి పోయేటువంటి పరిస్థితి లేదు కాబట్టి, మా నాయకుడు, మా పార్టీలో ఉన్నటువంటి పెద్ద నాయకుల్లో ఒక నాయకుడు బొత్స సత్యనారాయణ గారు పోయి ఆడ విరమింపు చేస్తున్నారు. దాంట్లో పోయి యాక్సిడెంటల్గా జరిగినటువంటి విషయాన్ని కాపులే ఇవ్వాలా, లేకుంటే రెడ్లే ఇవ్వాలా, మాకు కుల వివక్షలు ఇస్తారు. మాకు ఎవరైనా సరే, మా పార్టీలో ఉన్నటువంటి అందరూ కూడా సమానమే. కాపు కావచ్చు, కమ్మ కావచ్చు, ఏదైనా కావచ్చు. కరెక్టే సార్ మీరు చెప్పింది. కానీ గతంలో మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏ సామాజిక వర్గం వాళ్ళని ఆ సామాజిక వర్గం వాళ్ళతోనే తిట్టించేవాడుగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చంద్రబాబు నాయుడు గారిని తిట్టించాలంటే, బూతులు తిట్టించాలంటే గతంలో కొడాలి నాని గారు కనబడేవాళ్ళు. కొడాలి నాని గారు కదా సార్. అలాగే విమర్శ చేసింది అందరూ చేశారు సార్. కొడాలి నాని తీసింది విమర్శలు మాత్రం మీరు చూసుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని ఆ రోజు అందరూ విమర్శించారు. 2014-19 నుంచి విమర్శించినప్పుడు మేము విమర్శించాము. అన్ని కులాలోళ్ళు, అన్ని మతాలోళ్ళు, అన్ని వర్గాలోళ్ళు విమర్శించారు. కానీ మీరు కొడాలి నానిలో ఉన్నటువంటి ఫేమ్ని చూసి కొడాలి నాని మాత్రమే టీవీలో వస్తాడు కాబట్టి ఆయన గుర్తుపెట్టుకుంటున్నారు మీరు. అంతేగాని మాకు కుల వివక్ష లేని పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సార్. ఏది చెప్పండి, మళ్ళీ ఒకసారి. కుల వివక్ష లేనటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇంకొకసారి ప్లీజ్. కులాలకి సార్ ఇంకొకసారి ప్లీజ్ సార్, జగన్మోహన్ రెడ్డి గారి నినాదం ఒకటే సార్, కులాలకి, మతాలకి, ప్రాంతాలకి, వైశ్యులకి, భాషలకి వేటికి సంబంధం లేకుండా అర్హతే ప్రామాణికంగా ఏ పదాలైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటువంటివి ప్రజలకి చేరాలనేటువంటిదే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నినాదం. మాకు ఓటైనటువంటి తెలుగుదేశం పార్టీ అయినా సరే, మాకు ఓటైనటువంటి బీజేపీ అయినా సరే, మాకు ఓటైనటువంటి సిపిఎం, సిపిఐలు అయినా సరే, అర్హతే ప్రామాణికంగా అన్ని పొలాలు కూడా అందరికీ అట్టడుగు స్థానానికి చేరాలనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి నినాదం.
కులాలకి, మతాలకి, ప్రాంతాలకి, భాషలకి, వయసులకి అతీతంగా పనిచేసినటువంటి ఏకైక పార్టీ ఏదైనా ఉన్నదంటే అది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే. Yes. వేరే పార్టీలకి అవకాశం లేదు, వేరే ఏ పార్టీ కూడా లేదు. అందరూ చంద్రబాబు నాయుడు గారు, సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు జీడీ నెల్లూరులో మీటింగ్ పెట్టి అంత పెద్ద ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి 45 సంవత్సరాలు 50 సంవత్సరాలు ఇండస్ట్రీ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి మాటలు మీరు ఒకసారి రికార్డులో వేసి చూడండి, తెలుస్తుంది. ఎవరైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ నాయకులు కానీ అధికారులు కానీ స్పందించి వాళ్ళకి కానీ సహాయం చేస్తే మిమ్మల్ని సస్పెండ్ చేస్తా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి మీరు ఏదైనా సరే న్యాయం చేస్తే ఫలాలు అందిస్తే వాళ్ళకి సహాయం చేస్తే పాముకి పాలు పోసినట్టే. వైఎస్ఆర్సీపీలో మెజారిటీ భాగాలన్నీ కూడా రెడ్డి సామాజిక వర్గానికి ఎందుకు ఉన్నాయంటారు సార్? రెడ్డి సామాజిక వర్గంలో అంటే నేను ఒక రెడ్డిగా చెప్తున్నాను సార్. చెప్పండి. నేను ఒక రెడ్డిగా చెప్తున్నా, రెడ్డిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తిగా నేను చెప్తున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అన్యాయం జరిగింది రెడ్లకు మాత్రమే. మాకు రెడ్లుకి చేస్తే ఏదైనా ఇప్పుడు నాకు చేస్తే రెడ్లకే చేస్తున్నాడు అనేటువంటి ఒక వివాదం వస్తుందని చెప్పని, ఒక చెడ్డ పేరు వస్తుందని జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని పక్కన పెట్టాడు. అన్ని కులాలకి, అన్ని మతాలకి ఆయన సాయం చేశాడు. ఎస్సీలను ఆదరించాడు, ఎస్టీలను ఆదరించాడు, మహిళలను ఆదరించాడు, బలిజలను ఆదరించాడు, కాపులను ఆదరించాడు, మైనారిటీలను ఆదరించాడు, అందరినీ ఆదరించాడు. రెడ్లు కన్నా కానీ అన్ని కులాలను కూడా ఆదరించినటువంటి ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు రెడ్లు అదే వివాదం ఉంది సార్. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి దగ్గర నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి దగ్గర నుంచి పోనీ సకల శాఖ మంత్రిగా అప్పుడులో పోనీ ఏ మంత్రి కాకపోయినా మరి ఆయన దగ్గర నుంచి అందరూ రెడ్డి సామాజిక వర్గం